ఎక్కడున్నాయో అన్నీ మనకు తెలుసు. దాన్ని ఎట్ట నేలమట్టం చేయాలో కూడా మన దగ్గర క్లారిటీ ఉంది. రైట్ వంశీ గారు. వీరశేఖర్ గారు, అంటే అష్టదిగ్బంధనంలో ఉంది పాకిస్తాన్, అవునన్నా కాదన్నా. బలూచ్ ఉద్యమం పాకిస్తాన్ని ఏం చేయనుంది? అదేవిధంగా ట్రంప్ మధ్యవర్తిత్వంలో నిజమెంత? ఒక రకంగానేమో అణుయుద్ధాలు జరగకుండా నేను ఆపానని ఆయనే నిన్న మాట్లాడుకుంటున్నారు. రెండు దేశాలు కూడా సంయమనం పాటించే మధ్యవర్తిత్వం వహించి అమెరికా చాలా మంచి పేరైతే తెచ్చుకుంది. కానీ వాస్తవం ఏంటి, ఏం చెప్తారు వీరశేఖర్ గారు? బలూచిస్తాన్ అలాగే పాక్ అంతర్గత, అంటే మన నుంచి పాకిస్తాన్ ఎలా అయితే విడిపోయిందో, పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదం నుంచి పాకిస్తాన్ ప్రజలు వేరు, పాకిస్తాన్ ప్రభుత్వం వేరు, అలాగే పాకిస్తాన్ మిలిటరీ వేరు. ఈ ఉగ్రవాదాన్ని పోషిస్తుంది మొత్తం అంతా, ఈ ఉగ్రవాద సంస్థలంతా ఈ పాకిస్తాన్ మిలిటరీ నుంచి ఉంటుంది. అలాగే పాకిస్తాన్ యొక్క ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజల గురించి మాట్లాడుతుందో, ఈ ఉగ్రవాద సంస్థకు ఎప్పుడైతే మేలు చేయకుండా వాళ్ళ యొక్క గీత దాటి వెళ్తుందో, అప్పుడు గవర్నమెంట్ మార్చే పరిస్థితి ఈ మిలిటరీ తీసుకుంటా ఉంటుంది. అలాగే ఈ ప్రపంచ శాంతి కోసం ఏ దేశమైనా వాళ్ళు ఆ దేశ ప్రజల గురించి ఆలోచించాలి, కానీ ఇతర దేశాల మీద దాడి చేద్దామా, ఉగ్రవాదులను పెంచి పోషిద్దామా అనే పరిస్థితుల్లో ఏ దేశం ఉండదు. ఈ పరిస్థితుల్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ వెళ్తున్న దారి మంచిది కాదు అని బలూచిస్తాన్ ప్రజలు, అక్కడ ప్రజలు మొత్తం మాకు సపరేట్ దేశం కావాలి, మేము ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించాలనుకుంటున్నా, ఈ ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా మేము ఉండకూడదు, దీంట్లో మేము పార్టిసిపెంట్స్ కాకూడదు అని చెప్పే ఉద్దేశంతో బలూచిస్తాన్ ప్రాంత ప్రజలు మాత్రం వాళ్ళు సపరేట్ దేశాన్ని కోరుకోవటం అనేది అది సమంజసం అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇక్కడ పాకిస్తాన్ ప్రజలు కూడా వాళ్ళ మీద తిరుగుబాటు చేసి, ఈ మిలిటరీ ఈ ఉగ్రవాద సంస్థల మీద తిరుగుబాటు చేసే పరిస్థితి రాకుండా ఉండేందుకు ఈ మిలిటరీని అలాగే ఈ ఉగ్రవాద సంస్థల్ని పోషిస్తున్న ప్రపంచంలో ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలనే ఉద్దేశంతో ఉన్న కొన్ని దేశాలు 100%, నేను ఈ విషయాన్ని ముందు ఎందుకు చెప్తా ఉన్నా అంటే, పాకిస్తాన్ కాదు మన మీద యుద్ధం చేస్తుంది, పాకిస్తాన్ గవర్నమెంట్ ని అడ్డం పెట్టుకొని పాకిస్తాన్ మిలిటరీ అట్లాగే పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలు జీతాలు ఇచ్చి పోషిస్తా ఉన్నాయి. వాటిని వాళ్ళు మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్న 5 బలమైన దేశాల్లో భారత్ ఒక దేశం. అలాంటిది పాకిస్తాన్ ఏ మూలకో సరిపోదు. అలాంటి పాకిస్తాన్ యొక్క మిలిటరీ, ఈ ఉగ్రవాద సంస్థలు వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ ని పక్కన పెట్టి భారతదేశం మీద యుద్ధానికి సన్నద్ధమయ్యారంటే మనం ఒకటి ఆలోచించుకోవాలా, దీని రూట్స్ ఎక్కడున్నాయి, దీని వెనక ఈ ఉగ్రవాదం వెనక ఏ దేశాలు ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఖచ్చితమైన ఈ సమయంలో బయటకు వస్తుందని కొన్ని దేశాలు ఆల్రెడీ బయటపడ్డాయి, మిగిలిన దేశాలు కూడా బయటపడే అవకాశం ఉంది. ఎందుకు వీళ్ళకి పరిస్థితి వస్తుంది అని చెప్పి అంటే, భారతదేశం స్వచ్ఛందంగా మిగిలిన ఏ దేశాలతో కలవకుండానే భారతదేశం స్వతంత్రంగా ఎదిగే అవకాశం ఉంది. ఏ దేశాల మీద ఏ ఎగుమతుల మీద ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తి గల దేశం భారతదేశం. అట్లాగే ప్రపంచంలో భారతదేశము, రష్యా, కొన్ని మిత్ర దేశాలు కలిస్తే ఇది ఒక పెద్ద సంస్థగా ఎదిగే ఒక అత్యుత్తమ కూటమిగా ఎదిగే అవకాశం కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ కూటమి చేరకుండానే వీళ్ళు ప్రపంచ దేశాలలో ఈ కూటమే అత్యున్నతం అనిపించుకునే పరిస్థితి రాకముందే ఈ యుద్ధాన్ని కొంచెం ఆపేసి దీన్ని ముందుకు తీసుకెళ్లకుండా యుద్ధాన్ని కొంచెం టైం ఇచ్చి దీన్ని ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది ఉన్నారని చెప్పి మనం అనుకోవచ్చు. గుర్తుపెట్టుకోవాలా, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం మనం మోసపోతూనే ఉంటాం. మనం పైకి కనిపిస్తుంది వేరు, వెనుక జరుగుతుంది వేరు. పాకిస్తాన్ కి భారతదేశం మీద మళ్ళీ చెప్తున్నాను, యుద్ధం చేసే అంత పరిస్థితి కానీ యుద్ధం చేసే అవకాశం కానీ, ఆ దేశ ప్రజల యొక్క ఆహారం,
అలాగే వాళ్ళకున్న జీవన ప్రమాణాలు మెరుగుపరచకుండా యుద్ధానికి వెళ్లే పరిస్థితి ఏ ప్రభుత్వం చేయదు. ఆ ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజల గురించి పక్క దేశాల గురించి వీరశేఖర్ గారు మీరన్న మాట మీదే మాట్లాడదాం. ఆ మిలిటరీ ఏదైతే ఉందో వాళ్ళు ఈ యుద్ధం చేస్తానికి ముందుకు వస్తున్నారు అంటే దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఏ కంట్రీలు, ఇప్పుడు చైనా, టర్కీ లాంటి కొన్ని దేశాలు మనం బహిరంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన గవర్నమెంట్ వీటి గురించి ముందు చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎవరిని ముందు అన్నా కూడా, ప్రభుత్వ పెద్దలు ఎవరిని ముందన్నా కూడా వాళ్ళు ఆ కూటమి వాళ్ళతో కలిసే వాళ్ళతో ప్రతిపక్ష దేశాలతో కలిసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు అనకపోయినా కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న చాలా దేశాలు భారత్ మీద విషం కక్కుతా ఉన్నాయి అంటే వాటన్నిటిని వెనక్కి పంపించే పరిస్థితి ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ ప్రపంచంలో ఎవరైతే ఈ ఉగ్రవాదాన్ని పోషిస్తున్నాయో వాటన్నిటితో వ్యాపార వాణిజ్య సంబంధాలు మనం కట్ చేసుకోవాల్సిన పరిస్థితి, ఇంక్లూడింగ్ అమెరికా అని చెప్పి మనం అనుకోవచ్చు. అనవసరంగా ఎవరు మన ప్రతిపాదన, భారతదేశం యొక్క ప్రతిపాదన లేకుండా మనం అడగకుండానే వాళ్ళు పాకిస్తాన్ ఆ ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్ ప్రభుత్వం కూడా కాదు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఏదైతే ఉందో, పాకిస్తాన్ మిలిటరీ ప్రేరేపిత ఉగ్రవాదం ఏదైతే ఉందో ఆ ఉగ్రవాదులు ఆ మిలిటరీ కలిసి అమెరికాని, ట్రంప్ ని కోరిన సందర్భంలో వాళ్ళు వచ్చి ఇక్కడ కాల్పుల విరమణ ఒప్పందం అని చెప్పి, అంటే ప్రపంచంలో కాల్పుల విరమణ ఒప్పందం అని చెప్పి మనకు ముందు చెప్తే మనం ఆగకుండా యుద్ధం చేస్తే మన మీద రష్యా లాగా ఒక యుద్ధోన్ముఖులుగా మనం ఉన్నట్లుగా మన మీద ఒక ముద్ర వేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసిన దాంట్లో కూడా భారత్ ఆగిపోవటం, ప్రజెంట్ ఆగిపోవటం, కానీ ఆ నిఘా అనేది కొనసాగిస్తా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడు అమెరికాని కానీ, చైనాని కానీ, పాకిస్తాన్ని కానీ నమ్మాల్సిన పరిస్థితి, నమ్మాల్సిన అవసరం కానీ భారతదేశానికి లేదు. భారతదేశం, రష్యా కూటమి, నేను ముందు మళ్ళీ చెప్తా ఉన్నాను, భారతదేశం, రష్యా, కొన్ని దేశాలు ఈ కూటమి ప్రపంచంలో ఉత్తమంగా, అంటే ఈ వారు డిసైడ్ చేసేది, అలాగే ప్రపంచాన్ని డిసైడ్ చేసే కూటమిలో ఇది అతి పెద్ద కూటమిగా ఏర్పడబోతుంది. ఈ ప్రపంచాన్ని మళ్ళీ పెద్దనేగా ఉన్న అమెరికా లాంటి వీటన్నిటిని పక్కన పెట్టి, లేకపోతే ప్రపంచంలో అతి వేగంగా ఎదిగిన చైనాని పక్కన పెట్టి రష్యా, భారత్ అనేది ముందుకు వెళ్ళబోయే పరిస్థితుల్లో దీన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళంతా కలిసి కూటమిగా ఏర్పడి మళ్ళీ ఈ ప్రపోజల్ తీసుకొచ్చారనే విషయం అని మనం అనుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. రైట్, వ్యాలిడ్ పాయింట్ తీశారు శేఖర్ గారు. ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం రష్యా ఉక్రెయిన్ పరిస్థితులు అవన్నీ కూడా సైనికుల్ని కూడా పక్కనున్నటువంటి కొరియా దేశాల నుంచి కూడా తెప్పించుకున్నటువంటి పరిస్థితి పుతిన్. అంటే ఇదే కరెక్ట్ టైం అనుకున్నారా, లేదంటే ఏంటి చైనా చాపు కింద నీరులా భారత్ని టార్గెట్ చేస్తోందా? అదేవిధంగా నిన్న జరిగినటువంటి చర్చల నేపథ్యం ఏంటి? చర్చల్లో